మనసిక్కడ పోటీ అక్కడ. సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో విచిత్ర పరిస్థితి. బరిలో ఇద్దరు ఎమ్మెల్యే పదవిపైన ఆసక్తి, ఎంపీగా పోటీపై ఇద్దరులోనూ అయిష్టత. మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం. పద్మారావు దానం తీరుపై కార్యకర్తలు అసహనం అంటూ కూడా చూస్తాను. సో ఇద్దరు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడం కిషన్ రెడ్డికి చాలా ప్లస్ పాయింట్ గా కనబడతా ఉంది. యా, సికింద్రాబాద్ లో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. మీకు చాలా రోజుకు ఒక అప్డేట్ ఇస్తా. వాస్తవంగా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీలో ఉన్నాడు. అదే విధంగా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, అదే విధంగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్. సో దానం నాగేందర్, పద్మారావు గౌడ్ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. సో రేపో మాపో ఈయన పైన అనర్హత వేటు పడుతుంది. కోర్టులో కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయింది. కేసు పడుతుంది, అనర్హత వేటు పడుతుంది. ఒకవేళ ఈయన గెలిచినా గానీ ఆ ఎంపీ స్థానం కూడా అనర్హత వేటు పడే అవకాశం కనబడతా ఉంది స్పష్టంగా. సో ఇది 6 నెలల్లో జరిగిపోతుంది. ఈయన కనుక ఓట్లు వేస్తే కనుక ఖచ్చితంగా అది అనర్హత వేటుపడి మళ్ళా ఎన్నిక వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే దారుణానికి విషయాలను తెలుసు కాబట్టి ప్రచారంలో వెనుకబడ్డాడు. ఎక్కడ కూడా తిరుగుతలేడు. అసలు ఎంత దారుణంగా అంటే అసలు ఎందుకు తిరుగుతలేడో అర్థం కాని పరిస్థితి. మొత్తం కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా నిరుత్సాహంగా ఉంది. చాలా ఆల్మోస్ట్ ప్రజలందరూ కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ బీజేపీ కిషన్ రెడ్డి గెలుస్తాడేమో అటువంటి దాంట్లో కూడా కనబడతా ఉంది. అయితే ఈ కోణంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి పద్మారావు గౌడ్ కూడా చాలా సీరియస్ గా తిరుగుతా ఉన్నాడు. కానీ ఇది కేవలం సికింద్రాబాద్ సంబంధించినటువంటి తన సెగ్మెంట్ వరకు మాత్రమే పరిమితం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇలా చాలా కామెడీ విషయం ఏంటంటే, పద్మారావు గౌడ్ గెలుస్తాడని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆల్రెడీ భ్రమల్లో బతుకుతా ఉన్నారు. అయితే దీనిలో వీళ్ళు చేసిన ప్రచారం ఏంటి అంటే, వాళ్ళు అనుకున్న విషయం ఏంటంటే, ఇంట్లో గొడవలు ఎట్లా జరుగుతున్నాయంటే, డాడీ ఎంపీ అవుతాడు, నేను ఎమ్మెల్యే. ఇద్దరు కొడుకులలో ఇద్దరి మధ్యలో విపరీతమైనటువంటి ఫైట్ నడుస్తుంది ఇంటర్నల్ గా. ఇన్ఫాక్ట్ నేను పోటీ చేయాలా, నువ్వు పోటీ చేయాలా, నేనే పోటీ చేస్తా అంటే ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటా ఉంటూ ఈ రోజు ఇట్లా పెద్ద పంచాయతీ అయితే ఉంది పద్మారావు గౌడ్కి. ఇది ఇప్పుడే కాదు, యాక్చువల్ గా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇదే ఫైట్ ఇంట్లో జరిగింది. అసలు యాక్చువల్ గా పద్మారావు గౌడ్ కాకుండా ఇద్దరు రామేశ్వర్ గౌడ్, కిషోర్ గౌడ్. సో ఇద్దరులో రామేశ్వర్ ని చాలా బలంగా తిప్పిండు. అప్పటికి ఒక 1 year లాస్ట్ ఎలక్షన్స్ కి ఒక 1 year ముందు, ఎందుకంటే మన సికింద్రాబాద్ నియోజకవర్గమే కాబట్టి ఒక 1 year ముందు నుంచి రమేశ్వర్ ని బాగా తిప్పిండు జనాల్లో. బాగా అంటే బాగా. పద్మారావు వచ్చినా రాకపోయినా రామేశ్వర్ అయితే ప్రతి ప్రోగ్రామ్ కి వచ్చాడు. ఎవరి ఇంట్లో బర్త్డే పార్టీ అయినా వచ్చేటోడు. సో లాస్ట్ కి టికెట్ రామేశ్వర్ కి ఇప్పియాలి, 18 ఎమ్మెల్సీఓ ఏదో చేసి పక్కన కూర్చోబెట్టాలి అనేటువంటి థాట్ ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ లో కూడా ఉండే. బట్ అప్పటికే కేసీఆర్ కి అర్థమైంది ఇంటెలిజెన్స్ వ్యవహారాలతోని. సో మనడు లేదు 18 నువ్వే నిల్చో అని చెప్పేసి. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు లాస్ట్ 5 years లో 18కి ఏం పొజిషన్ ఇచ్చారన్నా, దళిత ఆయన ఏంది మన ఉద్యమ నాయకుడు. మోర్ ఓవర్ ఏంటంటే డిప్యూటీ స్పీకర్ అన్ని అసలు ఫస్ట్ హైదరాబాద్ జెండా పట్టింది ఈయన కాదు, కార్పొరేటర్ గా బీఆర్ఎస్ జెండా ఎగరేసిందే పద్మారావు గౌడ్ అసలు ఫస్ట్. అట్లాంటి వ్యక్తి, దట్టు ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి మినిస్టర్ చేయనందుకు ఆయన ఏడ్చిండో లేదో తెలియదు, కానీ ఆయన ఫాలోవర్స్ అయితే ఘోరంగా ఏడ్చారు టు బి ఆనెస్ట్. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈయన ఓన్లీ సికింద్రాబాద్ కి పరిమితం అయిపోయాడు. ఇక బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి చాలా సానుకూల అంశాలు కనబడతా ఉన్నాయి వాస్తవంగా. ఇటు అంబర్పేటలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా అంబర్పేట కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంతా కూడా కిషన్ రెడ్డి గెలిపడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. అంబర్పేటలో కావచ్చు, ఖైరతాబాద్ లో కావచ్చు, సికింద్రాబాద్ అంటే ఈయన కాన్స్టిట్యున్సీ. అంబర్పేటకి కిషన్ రెడ్డికి చాలా దగ్గర సంబంధం కూడా ఉంది. ఒకప్పుడు ఎమ్మెల్యే అంబర్పేట నుంచి ఆయన. సనత్ నగర్, నాంపల్లి రాదన్న వస్తాయి, ముషీరాబాద్. ఎన్ని మొత్తం 1 2 3 4 5 6 ఇంకొక కాన్స్టిట్యున్సీ ఇది. సికింద్రాబాద్, సనత్ నగర్, నాంపల్లి, ముషీరాబాద్, జూబ్లీహిల్స్. సో ఇక్కడ చాలా స్పష్టంగా విషయం ఏంటంటే మిత్రులారా, అంబర్పేటలో మెజార్టీ లీడ్ వస్తా ఉంది. ఖైరతాబాద్ లో ఆల్రెడీ బీజేపీ కూడా చాలా బలంగా ఉంటుంది, అక్కడ లీడ్ వస్తుంది. సో సికింద్రాబాద్ లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అక్కడ క్రిస్టౌట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొంత ప్లస్ అవుతుంది. సనత్నాబాద్ లో లీడ్ వస్తుంది, అదేవిధంగా ముషీరాబాద్ లీడ్ వస్తుంది, జూబ్లీహిల్స్ లో లీడ్ వస్తుంది. దాదాపు 5 కాన్స్టిట్యున్సీలలో ఈ రోజు కిషన్ రెడ్డి గారికి స్పష్టమైనటువంటి మెజార్టీ తోటి చాలా బలంగా గెలవబోతున్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి 17%, 2019లో 17% ఉన్నటువంటి ముస్లిం ఓట్ బ్యాంకు ఈసారి 26% ఎగబాకింది. సో ఇక్కడ విషయం ఏంటంటే చాలా వరకు కాన్స్టిట్యున్సీల వారీగా ఈరోజు కొన్ని కాన్స్టిట్యున్సీలు ఏమో బీఆర్ఎస్ పార్టీకి 14 సపోర్ట్ చేస్తున్నారు, కొన్నిటికేమో దారుణాన్ని సపోర్ట్ చేస్తున్నారు. సో ఓట్లని కూడా డివైడ్ అవుతున్నారు వాస్తవంగా. సో ఇదంతా కూడా సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలుపుకు సునాయాసం చేస్తా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది.
మనసిక్కడ పోటీ అక్కడ. సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో విచిత్ర పరిస్థితి. బరిలో ఇద్దరు ఎమ్మెల్యే పదవిపైన ఆసక్తి. ఎంపీగా పోటీపై ఇద్దరిలోనూ అయిష్టత. మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం. పద్మారావు దానం తీరుపై కార్యకర్తలు అసహనం అంటూ కూడా చూస్తాను. సో ఇద్దరు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం కిషన్ రెడ్డికి చాలా ప్లస్ పాయింట్ గా కనబడతా ఉంది. అవును. యా, సికింద్రాబాద్ లో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. మీకు చాలా రోజుకు ఒక అప్డేట్ ఇస్తా. వాస్తవంగా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీలో ఉన్నాడు. అదే విధంగా బిఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, అదే విధంగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్. సో దానం నాగేందర్, పద్మారావు గౌడ్ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. సో రేపో మాపో ఈయన పైన అనర్హత వేటు పడుతుంది. కోర్టులో కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయింది. కేసు పడుతుంది, అనర్హత వేటు పడుతుంది. ఒకవేళ ఈయన గెలిచినా గానీ ఆ ఎంపీ స్థానం కూడా అనర్హత వేటు పడే అవకాశం కనబడతా ఉంది స్పష్టంగా. సో ఇది 6 నెలల్లో జరుగుతుంది. ఈయన కనుక ఓట్లు వేస్తే కనుక ఖచ్చితంగా అది అనర్హత వేటుపడి మళ్ళా ఎన్నిక వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే దారుణానికి ఈ విషయాలను తెలుసు కాబట్టి ప్రచారంలో వెనుకబడ్డాడు. ఎక్కడ కూడా తిరుగుతలేడు. అసలు ఎంత దారుణంగా అంటే అసలు ఎందుకు తిరుగుతలేడో అర్థం కాని పరిస్థితి. మొత్తం కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా నిరుత్సాహంగా ఉంది. చాలా ఆల్మోస్ట్ ప్రజలందరూ కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ బీజేపీ కిషన్ రెడ్డి గెలుస్తాడేమో అటువంటి దాంట్లో కూడా కనబడతా ఉంది. అయితే ఈ కోణంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి పద్మారావు గౌడ్ కూడా చాలా సీరియస్ గా తిరుగుతా ఉన్నాడు. కానీ ఇది కేవలం సికింద్రాబాద్ సంబంధించినటువంటి తన సెగ్మెంట్ వరకు మాత్రమే పరిమితం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇలా చాలా కామెడీ విషయం ఏంటంటే, పద్మారావు గౌడ్ గెలుస్తాడని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులు ఆల్రెడీ భ్రమంలో బతుకుతా ఉన్నారు. అయితే దీనిలో వీళ్ళు చేసిన ప్రచారం ఏంటి అంటే, వాళ్ళు అనుకున్న విషయం ఏంటంటే, ఇట్లా గొడవలు ఎట్లా జరుగుతున్నాయి అంటే, డాడీ ఎంపీ అవుతాడు, నేను ఎమ్మెల్యే, ఇద్దరు కొడుకులలో ఇద్దరి మధ్యలో విపరీతమైనటువంటి ఫైట్ నడుస్తుంది ఇంటర్నల్ గా. ఇన్ఫాక్ట్ నేను పోటీ చేయాలా, నువ్వు పోటీ చేయాలా, నేనే పోటీ చేస్తా అంటే నేనే పోటీ చేస్తా అంటే ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటా ఉంటూ ఈ రోజు ఇట్లా పెద్ద పంచాయతీ అయితే ఉంది పద్మారావు గౌడ్కి. ఇది ఇప్పుడే కాదు, యాక్చువల్ గా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇదే ఫైట్ ఇంట్లో జరిగింది. అసలు యాక్చువల్ గా పద్మారావు గౌడ్ కాకుండా ఇద్దరు రామేశ్వర్ గౌడ్, కిషోర్ గౌడ్ ఎవరు ఉన్నారు. సో ఇద్దరులో రామేశ్వర్ ని చాలా బలంగా తిప్పిండు. అప్పటికి ఒక 1 year లాస్ట్ ఎలక్షన్స్ కి ఒక 1 year ముందు, ఎందుకంటే మన సికింద్రాబాద్ నియోజకవర్గమే కాబట్టి ఒక 1 year ముందు నుంచి రామేశ్వర్ ని బాగా తిప్పిండు జనాల్లో. బాగా అంటే బాగా. పద్మారావు వచ్చినా రాకపోయినా రామేశ్వర్ అయితే ప్రతి ప్రోగ్రామ్ కి వచ్చాడు. ఎవరి ఇంట్లో బర్త్డే పార్టీ అయినా వచ్చేటోడు. సో లాస్ట్ కి టికెట్ రామేశ్వర్ కి ఇప్పియాలి, పద్దెనిమిది ఎమ్మెల్సీ ఏదో చేసి పక్కన కూర్చోబెట్టాలి అనేటువంటి థాట్ ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ లో కూడా ఉండే. బట్ అప్పటికే కేసీఆర్ కి అర్థమైంది ఇంటెలిజెన్స్ వ్యవహారాలతో. సో మనోడు లేదు 18 నువ్వే నిల్చో అని చెప్పేసి. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు లాస్ట్ 5 years లో 18కి ఏం పొజిషన్ ఇచ్చారన్నా, దళిత ఆయన ఏంది మన ఉద్యమ నాయకుడు. మోరోవర్ ఏంటంటే డిప్యూటీ స్పీకర్ అన్ని అసలు ఫస్ట్ హైదరాబాద్ జెండా పట్టింది ఈయన కాదు, కార్పొరేటర్ గా బీఆర్ఎస్ జెండా ఎగరేసిందే పద్మారావు గౌడ్ అసలు ఫస్ట్. అట్లాంటి వ్యక్తి దట్టు ప్రజల్లో ఉండేటువంటి